అక్షరాభ్యాసం చేపించడానికి బాసరలో ఏమేం కావాలి? పిల్లలకి ఎంత వయసు ఉండాలి? కావాల్సినవి అక్కడే కొనుక్కోవాలా, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళొచ్చా? టికెట్ కాస్ట్ ఎంత? ఒక టికెట్ మీద ఎంతమందిని పంపిస్తారు? ఇవన్నీ ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాభ్యాసానికి కావాల్సినవైతే స్లేట్ పెన్సిల్, పసుపు, కుంకుమ, కొన్ని బియ్యం, ఇంకా పూలదండ, కొన్ని పువ్వులు. ఇవి ఉంటే సరిపోతాయి అన్నమాట. వీటికి సంబంధించిన కిట్ కూడా అక్కడ అమ్ముతారు. 2 టైప్స్ ఆఫ్ కిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 200 రూపీస్, ఒకటి వచ్చి 400 రూపీస్. 200 కిట్లో ఒక స్లేట్ పెన్సిల్, కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ ఉంటాయి. అండ్ 400 కిట్లో ఒక పెద్ద స్లేటు, ఒక చిన్న 5 స్లేట్స్, పసుపు, కుంకుమ, బియ్యం చిన్న చిన్న బాక్సెస్లో ఇస్తారు. అంతేనండి. ఆ పెద్ద స్లేట్ మీద అక్షరాభ్యాసం చేస్తే చిన్న స్లేట్స్ అక్కడ పంచుతారనమాట. అవన్నీ అక్కడే కొనుక్కోవచ్చులా, మనం ఇంటి నుంచి పట్టుకెళ్ళొచ్చా? డెఫినెట్గా మనం ఇక్కడి నుంచే తీసుకెళ్ళొచ్చండి. ఇంటి నుంచి స్లేట్ పెన్సిల్, కొన్ని పువ్వుల దండ, పసుపు, కుంకుమ, కొద్దిగా బియ్యం పట్టుకెళ్తే, కొబ్బరికాయ, ఇవి పట్టుకెళ్తే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ టూ మచ్ కాస్ట్ కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడమే చాలా బెస్ట్ ఆప్షన్. అన్ని డబ్బులు వాళ్ళకి వృధాగా పెట్టడం వేస్ట్ నన్ను అడిగితే. ఖచ్చితంగా కానీ స్లేట్ పెన్సిల్, పువ్వుల దండ, పసుపు, కుంకుమ, బియ్యం మట్టుకి ఖచ్చితంగా ఉండాలండి. అండ్ ఏజ్ అంటారా, ఏజ్తో అయితే ఇంత అని అక్కడ ఏమీ లేదు, ఎక్కడ నోటీస్ కూడా పెట్టలేదు. సో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ రాపిస్తున్నారనమాట. నేను చూశాను. కొంచెం పెద్దవాళ్ళని కూడా, అంటే 6th 5th చదివే వాళ్ళతో కూడా రాపిస్తున్నారు. ఇంకా టోకెన్ వచ్చి 150 రూపీస్ టోకెన్ ఉంటుంది అండ్ 1000 రూపీస్ టోకెన్ కూడా ఉంటుంది. 150 టోకెన్ అంటే మండపంలో చేస్తారు అక్షరాభ్యాసం. 1000 రూపీస్ టోకెన్ అయితే గర్భగుడిలో, అమ్మవారి గర్భగుడిలో చేస్తారనమాట. ఆ 1000 రూపీస్ టికెట్ మీద ఫాదర్ అండ్ మదర్, బేబీ, ఇంకో బేబీ ఉంటే ఆ బేబీని, అంతే, వాళ్ళని పంపిస్తారు. ఇంకా మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా లోపలికి రావాలి అంటే ఖచ్చితంగా 100 రూపీస్ టోకెన్ తీసుకోవాల్సిందే. అలా ఎంతమంది ఉంటే అన్ని 100s ఇవ్వాల్సిందే. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 5 రకాల పూలు కావాలి, 5 రకాల ఫ్రూట్స్ కావాలి అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ అసలు అవసరమే లేదు. లోపల అయ్యగారు అసలు అవేమీ చెప్పరు. ఒకవేళ మనం కొనుక్కొని తీసుకెళ్ళినా అవన్నీ బ్యాగ్లో పెట్టేసుకోండి అని చెప్తారు. ఒక చిన్న బాక్స్లో 5 ఫ్రూట్స్ పెడతాడు, అది 200 అంటాడు. అవి కూడా ఫ్రెష్గా ఉండవు. లోపల పూజ దగ్గర ఖచ్చితంగా 5 రకాల ఫ్రూట్స్ కావాలి అని వాళ్ళు చెప్తారు, కానీ అవసరం లేదండి. మేము వెళ్ళొచ్చాం కాబట్టి చెప్తున్నాం. మేమైతే ఇంటి దగ్గర నుంచే స్లేట్ ఇవన్నీ పట్టుకెళ్ళామన్నమాట, పూలదండతో సహా. ఇంకా మనం తీసుకెళ్ళిన లగేజ్, మొబైల్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. అక్కడ టెంపుల్ దగ్గర మొబైల్ కౌంటర్స్, లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇంకా చాలా షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట, కావాల్సినవి కొనుక్కోవడానికి. వెరైటీ ఆఫ్ పెన్సిల్స్, బుక్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు పంచాలి అనుకున్న ఇంటి దగ్గర నుంచి స్లేటో, పెన్సో ఏవో ఒకటి తీసుకెళ్ళి అక్కడ పంచవచ్చు. మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేయరండి గర్భగుడిలోకి. కాకపోతే అక్కడ లోపల ఒక 2-3 ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనం పూజ చేసేటప్పుడు, అక్షరాభ్యాసం చేసేటప్పుడు, ఇంకా అయ్యవారు రాపిచ్చేటప్పుడు వాళ్ళు ఫొటోస్ తీస్తారనమాట. ఇన్కేస్ ఆ ఫోటో మనకు కావాలి అనుకుంటే అక్షరాభ్యాసం అయిపోయాక బయటకు వచ్చేస్తాం కదా, దర్శనం చేసుకొని వచ్చేసాక అక్కడ ఉంటుందన్నమాట బోర్డు, బయట లోపల తీసిన ఫొటోస్ ఇక్కడ ఇవ్వబడునని. మనం అక్కడికి వెళ్ళి మనం ఏం ఫొటోస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇచ్చేస్తారు. ఈచ్ ఫోటోకి వచ్చి 100 రూపీస్ కాస్ట్ చేస్తారు. 5 to 10 minutesలోనే మన ఫోటో మనకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చాలా టెంపుల్స్ దగ్గర చూస్తున్నాం కదా, అలానే ఇచ్చేస్తారు. లోపల అయ్యగారు పిల్లలతో రాపిచ్చగానే ఇంకా అక్షరాభ్యాసం అయిపోయినట్టే. మనం అక్కడే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ప్రసాదం ఒక లడ్డు వచ్చి 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా పులిహార అలాంటివి అయితే అక్కడ ఏమీ ఉండవు. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్రిపేర్డ్గా వెళ్ళండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిందంతా అయితే ఎక్స్పీరియన్స్తో చెప్పాను. బాయ్.